గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మన ఇంట్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ కొన్ని విషయాలు మన కళ్ళ ముందే తప్పు అనిపిస్తూ ఉంటాయి. అరే, ఈయన తప్పు మాట్లాడాడే, ఈయన తప్పు నిర్ణయం తీసుకున్నాడే, లేక పలానా వ్యక్తికి అన్యాయం జరుగుతుంది అని మనకు తెలిసినప్పుడు, ఆ యొక్క విషయం మనకి తెలిసిన తర్వాత కూడా ఆ వ్యక్తికి న్యాయం జరగకుండా మనం మౌనంగా ఉంటే, మన మౌనం కూడా ఒక పాపము అనే సత్యాన్ని తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథంలో దేవుడైన యెహోవా యెహెజ్కేలు చెప్తున్నాడు, ఒక దుర్మార్గుడు తాను చేస్తున్న తప్పని నేను నీకు అది తెలిపినప్పుడు నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తే ఫీల్ అవుతాడేమో, చెప్తే బాధపడతాడేమో, చెప్తే తిరిగి నా మీద కోపపడతాడేమో అని నువ్వు చెప్పకుండా ఉన్నావు అనుకో, ఆ దుర్మార్గుడు తాను చేస్తున్న దుర్మార్గతను బట్టి నాశనం అవుతాడు, కానీ అతని నాశనానికి కారణం నువ్వు అవుతావనే సత్యాన్ని గమనించు అని చెప్తున్నాడు. చూద్దాం అన్నమాట. యెహెజ్కేలు గ్రంథం 3:18. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వారిని హెచ్చరిక చేయకి ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. నువ్వు లెక్క చెప్పుకోవాలి. అది ఒక ప్రవక్త విషయంలోనే కాదు, ఒక మామూలు సామాన్య విషయంలో కూడా. నీ కళ్ళ ముందు ఒక అన్యాయంగా ఒక వ్యక్తిని బాధపరిచే పరిస్థితి జరుగుతుంది. మనం నోరెత్తాలి, మనం నోరు తెరవాలి. నెపోలియన్ అని ఒక ఫ్రాన్స్ దేశపు చక్రవర్తి ఒక చక్కటి మాట అంటాడు, ద వరల్డ్ సఫర్స్ ఎ లాట్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ బట్ బై ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ అంటాడు. ప్రపంచం ఎక్కువ సఫర్ అయ్యేది ఎప్పుడంటే దుర్మార్గుల యొక్క దుర్మార్గతను బట్టి కాదట, వాళ్ళు చేస్తున్న వైలెన్స్ని బట్టి, వాళ్ళు చేస్తున్న అల్లర్లను బట్టి కాదట. నీతిమంతులు మౌనంగా ఉండడం వల్లే దేశం పాడైపోతుంది. నీతివంతుడు, యథార్థవంతుడు అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు తన నోరు విప్పాలి. అతడు ఫైటింగ్లు పెద్ద పెద్ద గొడవలు చేయక్కర్లేదు, కానీ ఇది తప్పండి, ఇది న్యాయం కాదు అని నీతివంతుడు, యథార్థవంతుడు నోరు తెరవాలి. ఈ సమాజాన్ని, లోకాన్ని మార్చలేమేమో, కానీ మన ఇంట్లో జరుగుతున్న, మనకున్న మన సంఘంలో, మన బంధువుల మధ్య లేక స్నేహితుల మధ్య జరుగుతున్న ఏదన్నా సరే, అది మనకి తెలిసి అది తప్పైనప్పుడు, బ్రదర్ సిస్టర్ ఇది రైట్ అనిపించట్లేదు, మరి నాకు కరెక్ట్ చేసుకో అని చెప్తే రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉండరు, తక్కువ మంది ఉంటారు. కానీ వీఆర్ నాట్ పీపుల్ ప్లేజర్స్, వీఆర్ హియర్ టు ప్లీజ్ గాడ్, నాట్ పీపుల్. మనం దేవుణ్ణి సంతోషపరచడానికి మనం ఉండాలి, కానీ మనుషులు సంతోషపరచు వారమే ఉండకూడదని పౌలు తన విషయంలో అలా చెప్పుకున్నాడు. మనం కూడా దేవుని యొక్క భయభక్తులు, దేవుని పట్ల భారం కలిగి ఉన్న వారమైతే అన్యాయం జరుగుతున్న చోట నోరు తెరవాలి. పాత నిబంధన గ్రంథంలో లేవీకాండలో ఒక ఆజ్ఞ ఉంది. లేవీకాండం 5వ అధ్యాయం 1వ వచనంలో, ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడే తాను చూచిన దాని గూర్చి కానీ తనకు తెలిసిన దాని గూర్చి కానీ సాక్షి ఉండి దాన్ని తెలియచేయక పాపము చేసిన యెడల అతడు తన దోష శిక్షను భరించును. అటు జరిగిన తప్పుకి వాడు సాక్షి చూశాడు, విన్నాడు, కానీ చెప్పడానికి ముందుకు రాకపోతే అది తప్పట. దాన్ని బట్టి వాడు దోష శిక్షను భరించును అనే వాక్యం చెప్తుంది. క్రొత్త నిబంధనలో యాకోబు భక్తుడు అంటాడు, 4వ అధ్యాయం 17వ వచనం, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఏది మేలు, ఏది నీతి, ఏది యథార్థం, ఎక్కడ మనం మాట్లాడాలి, ఎక్కడ మనం స్పందించాలి అనే చోట దేవుడు ఖచ్చితంగా మనం ప్రేరేపించినప్పుడు, దేవుని ప్రేరేపణను కూడా అణిచేసి మనం నోరు తెరవకుండా ఉంటే మనం తప్పు చేసిన వారం అవుతాం. కనుక నీతికి యథార్థంగా జీవిద్దాం. నీతికి విరోధంగా ఏదన్నా మనకి తెలిసిన దాంట్లో జరుగుతున్నప్పుడు చేయగలిగిన న్యాయం చేద్దాం. మౌనంగా ఉండొద్దు. ప్రజలు మనల్ని తృణీకరించిన దేవుడు దాన్ని బట్టి మనల్ని హెచ్చిస్తాడు. నోరు తెరిచి నీతి న్యాయముల గురించి మాట్లాడదాం. దేవుడు దాన్ని బట్టి కొందరిని రక్షించుటకును, దేవుని నామ మహిమార్థంగా మనలను దేవుడు ఇంకా హెచ్చించుటకును
దేవుని కొరకు దేవుని పేరట మనం నిలబడదాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. మా కుటుంబాల్లో కానీ, మేము నివసిస్తున్న ఇళ్లలో కానీ, మేము వర్క్ చేస్తున్న చోట కానీ, ఎక్కడన్నా సరే నీతికి విరోధంగా, సత్యానికి విరోధంగా, న్యాయానికి విరోధంగా ఒక మాట కానీ ఒక క్రియ కానీ జరుగుతున్నప్పుడు అది తప్పని చెప్పడానికి ధైర్యాన్ని మాకు దయచేయండి. ఒక వ్యక్తి తప్పు చేస్తూ దానివల్ల నాశనం అవ్వకముందే ఆ వ్యక్తిని, అది కరెక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా అది తప్పని ఆ వ్యక్తిని కరెక్ట్ చేయడానికి నీ ఆత్మధైర్యం దయచేయండి. నీ కృపలో మమ్మల్ని సంరక్షించి, నీకు ప్రీతికరంగా మమ్మల్ని నడిపించి, నీ దయతో దీవించి, నీ బిడ్డలుగా, నీ దాసురాండ్రుగా నీ బిడ్డలైన మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దీవెనలు ఈ దినమంతట్లో మనకు తోడుండి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.